అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న రీసెంట్ గానే ఒక యువకుడు అంటే ఈఎంఐ కట్టలేక అంటే అక్కడ నుంచి వేరే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నేను న్యూడ్ ఫోటోస్ పంపుతామని చెప్పి బెదిరించడంతో బ్లాక్ మెయిల్ అయ్యి తను సూసైడ్ చనిపోవడం జరిగింది. అంటే ప్రెసెంట్ యూత్ కూడా అంటే ఈఎంఐలు కట్టలేక చాలా డిప్రెషన్ చనిపోతున్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. సో ఏం చెప్పదలుచుకున్నారు ఒక యూత్ గా? ఏం కాదన్న, ఇప్పుడు మనం ఈఎంఐ ఒక రోజు అటు అవుతుంది ఇటు అవుతుంది. ఇప్పుడు ఎవ్రీ మంత్ వర్క్ సాలరీ సరిగ్గా రావాలంటే రాదు అందరికి, అవునా కదా? అది ప్రతి ఒక్కరికి పడే ఇబ్బంది. ప్రతి డైలీ పని చేసుకునేటోడు ఉంటాడు, అడిగి పని జీతం రావాలంటే ఉంటుందో, ఒక రోజు పని ఉంటుందో, ఒక రోజు పని ఉంటుంది. హెల్త్ బాగోక డబ్బులకి వచ్చాయిపోతాయి. ఈఎంఐ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యన టార్చర్ ఎక్కువైపోయింది, వాళ్ళది చాలా పెద్ద టార్చర్ అయిపోయింది. వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా వాళ్ళని ఈఎంఐ పద్ధతి కోటి రూల్స్ పెడుతున్నా సరే వాళ్ళు ఎందుకు ఉపయోగించుకుంటారో తెలుస్తలేదు. చనిపోయిందాక అక్కలే నువ్వు నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్, లేదంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నోట్ అడుగు, లేదా ఏదైనా జడ్జిమెంట్ అడుగు, ఏదో ఒకటి అడుగు, ఫైనాన్స్ ఆఫీస్ లోకి వెళ్ళి టైం అడుగు. ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, నీకు అంతగా టైం ఇవ్వకపోతే. అంతేగాని చచ్చిపోవడం అన్నది మాత్రం చాలా రాంగ్. ఈఎంఐలు తీసుకోండి, మన సాలరీ 20,000 అయితే ఒక 3,000 5,000 ఈఎంఐ కట్టేలా పెట్టుకో. అంతేగాని 20,000కి 25,000 ఈఎంఐ పెట్టుకుంటే నువ్వు తింటావు ఏం తింటావు, ఇంటికాడ ఏమి ఇస్తావు, నీ రూమ్ రెంట్ ఏం కడతావు, మిగతా నీకు ఆఖరి 10 రూపాయలు సరఫరాలని మళ్ళీ అదొక ఈఎంఐ పెట్టుకోవాలి. ఇవన్నీ దీని గురించి నువ్వు చనిపోవడం తప్ప ఈ దారులు ఇవన్నీ కూడా ఇదే. ఈఎంఐ వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీసర్లు కూడా మారాలి, రికవరీ ఏజెంట్లు అలా కూడా చాలా దారుణంగా. ఈ మధ్య నేను కూడా చూసిన, రీసెంట్ గా మా ఇంటి పక్కనే జరిగింది. అలా తాగేసి రావడం, కొట్టడానికి చేతులు ఎత్తుతాం, ఇవన్నీ చాలా తప్పు. అది ఇంటికాడ లేడీస్ మీద కూడా చేతులు ఎత్తుతున్నారు అలా ఒక్కొక్కసారి. లోన్స్ కోసము అంటే ఫ్రెండ్స్ అడగడం ఓకే, కానీ ఫోన్లకు వెళ్ళి లైక్ కొన్ని యాప్స్ లకి డబ్బులు తీసుకున్న తర్వాత అక్కడ యాక్సెస్ డైరెక్ట్ కాంటాక్ట్ యాక్సెస్ ఇవ్వడం ద్వారా, ఫోటోలు యాక్సెస్ ఇవ్వడం ద్వారా కొంతమంది అక్కడ డిజిటల్ గా అంటే హ్యాకింగ్ చేసి ఫోటోలు మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సో ఇప్పుడు అట్లా పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది ఈఎంఐలు అన్న ప్రాసెస్ అన్నది ఒకటే ప్రాసెస్ అన్న. ఇప్పుడు నీకు డబ్బు కావాలి, ఇప్పుడు దేనికన్నా ముందుకు వెళ్ళాలంటే నీకు డబ్బు కావాలి 100%. నీకు డబ్బు లేని ఏ పని జరుగుతలేదు ఇప్పుడు, అవునా కదా? ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఫోన్ కావాలి, పక్కడు ఐఫోన్ కావాలంటే పక్కడు నువ్వు ఐఫోన్ వాడాలి, పక్కడు బండి వాడుతుంటే బండి వాడాలి, పక్కడు ఏదో తింటున్నాడంటే నువ్వు అది తినాలి. ఈ అన్నిటికి నువ్వు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళి మొబైల్ లోన్ యాప్కి వెళ్తున్నావు. ఆ లోన్ యాప్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, నీకు అవి కట్లా పోతున్నావు. ఇప్పుడు ఒక దాంట్లో అంటే తీసుకొచ్చి అది ముందు నీకు రూపాయి ఇంట్రెస్ట్, 10 రూపాయలు ఇంట్రెస్ట్, 70 పైసలు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాడు. తర్వాత ఏమవుతుంది, రిపీట్ అది నీకు అలా కట్టిలో ఒక చెక్ బౌన్స్ చేయి నువ్వు చాలు, ఆ ఒక చెక్ బౌన్స్ 10,000 అవుతుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోయి నువ్వు కట్టలేక ఇబ్బంది పడి చాలా జరుగుతుంది. అటువంటివన్నీ కూడా ఇబ్బందులు పడి ఆఖరికి యువత అంతా ఇలాగ ఈ రాంగ్ వేలో వెళ్తున్నారు. అది రాంగ్ వేలో తీసుకెళ్లేది ఏంటంటే ఫైనాన్సర్ లో తీసుకెళ్తున్నారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. రికవరీ ఏజెంట్స్ కొందరు ఉన్నారు, అంటే కొందరు ఒక రకంగా డీల్ చేస్తారు, కొందరు ఒక రకంగా డీల్ చేస్తారు. ఆ కొందరు కూడా ఏంటంటే వేలో పర్ఫెక్ట్ వేలో వెళ్తే ఓకే, పర్ఫెక్ట్ వేలో కన్నా నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తే ఇంటికాడ వాళ్ళు ఈఎంఐ కట్టాలంటే ఈఎంఐ కడతా ఓకే, కట్టక కన్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అలాగే చెప్పు. స్మార్ట్ ఫోన్ లో ఉన్నటువంటి యాప్స్ ద్వారా లోన్ తీసుకోవడం కరెక్టేనా అంటే మీరేం చెప్తారా? నువ్వు కట్టుకునేది అమౌంట్ తీసుకుంటే కరెక్టే భయ్యా. నువ్వు ఈ జాబ్ చేస్తాను కరెక్టా కాదని అడుగుతాను, కరెక్ట్ అని చెప్తావు. ఎందుకంటే నువ్వు దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నావు కాబట్టి. ప్రపంచంలో ఉన్నది ప్రతిదీ కూడా తప్పే, అవునా కాదా? మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే కరెక్ట్ గా యూజ్ అవుతుంది, లేదంటే తప్పుగానే యూజ్ అవుతుంది. ఏదన్నా నువ్వు చేతిలో ఆఖరికి పెన్ను కూడా నీకు రాగానే యూజ్ అవుతుంది. నువ్వు చంపడానికి, రాసుకోవడానికి ఉపయోగిస్తే నువ్వు భవిష్యత్తులో పైకి వస్తావు. సింపుల్, నువ్వు ఎలా ఆలోచిస్తే నువ్వు అలా వెళ్తావు అంతే. తీసుకుని కట్టుకుని ఒప్పుకుంటే మనం వెళ్ళాలి. ఆ కట్టుకోలేనప్పుడు ఫేస్ చేసే అవకాశం ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి. అది చిన్న చిన్న వాటికి అంటే ఎటువంటి రావాలి, చిన్న చిన్న వాటికి డిప్రెషన్ అవుతున్నటువంటి యూత్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, కట్టుకునేది తీసుకుంటే కట్టాలి, కట్టుకుని లేకపోతే నువ్వు సంబంధించి సెటిల్మెంట్ కానీ ఏదైనా కానీ పెట్టుకోవాలి. ఏదో సొల్యూషన్ చూసుకోవాలి. నీ లైఫ్ ఎండగా చెప్పకూడదు. నీ లైఫ్ ఎండగా చెప్తే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ పోయాడంటే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చినట్టే. నువ్వు సూసైడ్ చేసుకుంటే ఒక ఎల్ఐసి వాడే కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ వాడే కాదు, ఒక ఎస్బీఐ కాదు, ఐసిఐసిఐ వాడే కాదు, ఎవడన్నా సరే నీకు చేతికి రూపాయి ఇంక్లూడెడ్ గవర్నమెంట్ తో సహా. ఈ లోన్ ఆపోడు కూడా నీకు 10 రూపాయలు ఆడు కూడా నీకు ఇన్సూరెన్స్ యాడ్ చేసి చెప్తాడు. నువ్వు యాక్సిడెంట్ లో పోతే అట్లా కొన్ని రికవరీ వచ్చి మిగతా అమౌంట్ నీ దగ్గరగానే ఇస్తాడు. నువ్వు యాక్సిడెంట్ లో పోవు, ఏం పోవు, సూసైడ్ చేసుకొని పోతావు. ఇక్కడ నీ ఫ్యామిలీ పోతుంది, అటు నువ్వు పోతావు, లైఫ్ ఎండ్ అవుతుంది. అది